మకర రాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా అనుకూలిస్తున్నాయండి? మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉందమ్మా. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో దేవగురువైన బృహస్పతి 9వ రాశిలో ఉన్నారు. 2వ రాశిలో బుధుడు, 3వ రాశిలో కుజ శుక్రుడు. అదృష్టం పడుతుంది, ధనలాభం ఉన్నది, ఆస్తిపాస్తులు పెరుగుతాయి, ఆనందకరంగా వారం గడుస్తుంది. వారం మధ్యలో ఒక శుభఫలం వస్తుంది. క్రమంగా పరిస్థితులు సానుకూలపడతాయి. అధికారుల నుండి ఇబ్బందులున్నా చిరునవ్వుతో ప్రశాంతంగా సమాధానం ఇవ్వండి, ఆపదలు తొలుగుతాయి. భూలాభం, అలాగే భూమి యొక్క విలువ పెరుగుతుంది. మిత్రులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. మొహమాటంతో ఇబ్బందులు కొని తెచ్చుకోరాదు. ముఖ్య వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. తగాదాలకు తావు లేకుండా, అపార్థాలకు తావు లేకుండా మాట్లాడితే ప్రశాంతత తగ్గకుండా ఉంటుంది. మీ శాంతమే మీకు రక్ష అనే విధంగా భావించండి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీరామనామాన్ని మనసారా తలుచుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? రామ దర్శనం చాలా గొప్పది కాబట్టి రామదర్శనం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 12వ రాశిలో కొత్తగా ఏలినాడు శని ప్రారంభమైంది కాబట్టి బాగా శని ప్రభావం అధికంగా ఉంటుంది కనుక శనిప్రీతిగా నువ్వులు దానం చేయండి.